ஆண்டாள் திருவடிகளே சரணம். நீலாதுங்கस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धम् अध्यापयन्ती स्वोच्छिष्टायां सृजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं భూయ ఏవాస్తు భూయః. పవిత్రమైన తృప్పావి వ్రతానికి స్వాగతం. ఇవాళ 10వ రోజు 10వ పాశ్రం ఏంటో చూద్దాం. நோற்று சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திரவாதார் நாற்ற துளாய் முடி நாராயணன் நம்மால் போற்ற பறை தரும் புண்ணிய நாள் பண்டோரு நாள் குற்றத்தின் வாய் வீழ்ந்த கும்பகரணும் தோற்றும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆற்ற அடந்தல் உடையாய் அருங்கலமே தேற்றமாய் வந்து తిరవేలోరెంబవాయ్. ఇక్కడ చెప్తున్నారు నోట్రు స్వర్గం పుగుగిండ్ర అమ్మనాయ్. ఓ అమ్మాయి, ఇక్కడ ఇంకొక గోపిక నిద్రిస్తుందండి. చెప్తున్నాం కదా, 6వ పాశ్రం నుంచి ఒక్కొక్క గోపిక నిద్రపోతూ ఉంది. ఆ గోపికల్ని లేపుకుంటూ వస్తుంది ఆండాళ్ళ తల్లి తన యొక్క గోష్ఠి అంటే బృందం, గ్రూప్ వస్తూ ఉంది. అట్లా ఒక్కొక్క పిల్లని లేపుకుంటూ వస్తుంది. ఈరోజు ఒక పిల్ల ఇంటికి వచ్చింది. ఈ అమ్మాయి, ఈ గోపిక ఎవరైతే ఉన్నారో తనని ఒక రకమైన వెటకారంగా మాట్లాడుతున్నారండి. నోట్రు స్వర్గం పుగగిండ్ర అమ్మనాయి, అప్పుడే స్వర్గానికి వెళ్ళిపోయావా, వెళ్ళినదానా అని అంటున్నారు. అంటే ఒక రకమైన వెటకారం. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి, మనందరం హాస్టల్స్ రూమ్స్లో ఉన్నాము. నీ పక్క బెడ్ వాడు, ఆ పక్క బెడ్ వాడు అందరూ చదువుకుంటున్నారు. ఇటు పక్క బెడ్ వాడేమో నిద్రపోతున్నాడు. ఏరా ఎగ్జామ్స్ పాస్ అయిపోయావా ఏంటి, అంతా సబ్జెక్ట్ అంతా వచ్చేసిందా ఏంటి, పడుకొని ఉన్నావు లేదా సినిమా చూస్తున్నావు అని ఒక రకమైన వ్యంగ్యంగా ఒక మాట అంటాం కదండి. అటువంటి వ్యంగ్యమే ఇక్కడ ప్రదర్శించడం పడుతుంది. ఏంటంటే నోట్రు స్వర్గం, ఆల్రెడీ స్వర్గాన్ని అచీవ్ అయిపోయినట్టున్నావు. ఉగగిండ్ర అమ్మనాయ్, ఈ నోము ఏదైతే నోచేసుకొని, ఈ నోము ఎందుకు నోచుతున్నాం మనం, పరం స్వర్గాన్ని, స్వామి యొక్క మోక్షాన్ని పొందడం కోసం చేస్తున్నాం కదా. ఆల్రెడీ నీకు అదే జరిగినట్టుంది కదా, అందుకే ప్రశాంతంగా పడుకో ఉన్నావు. మాత్రమం తాడారో వాసల్ తిరవాదర్, కనీసం పొందావు సరే, పొందానని చెప్పడానికైనా సరే ఒక మాటైనా మాట్లాడచ్చు కదా, మాట్లాడి రిప్లై ఇవ్వచ్చు కదా, తర్వాత తలుపు కొంచెం తీయచ్చు కదా, మేము చూస్తాం నిన్ను అని తలుపు తడుతున్నారండి ఆండాలమ్మ గోష్ఠి. నాటర్తుళాయ్ ముడి నారాయణ్, నాకేదో తేడా కొడుతుంది, నువ్వు ఒక్కటే లేవు, నువ్వు నారాయణతోనే ఉన్నావు, కృష్ణుడితోనే పడుకొని ఉన్నావేమో, కృష్ణుడు అక్కడ ఉన్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటావా? నాటర్తుళాయ్, తుళాయ్ అంటే తులసి, ముడి నారాయణ్, స్వామి తలలో దాన్ని ధరించాడనమాట. తులసి ఎక్కడుంటే అక్కడ కృష్ణ పరమాత్మ ఉంటాడనడానికి గుర్తుగా చెప్తున్నారండి. తులసి మన యొక్క లైఫ్స్లో ఎంత ఇంపార్టెంటో ఈ లైన్ చూసి మనం తెలుసుకోవాలి. కొంతమంది తులసి మాకు అలవాట్లేదండి, తులసినే మేము మెయింటైన్ చేయలేమండి, రోజు పూలు రోజు పసుపు కుంకుమ పెట్టి దీపాలు పెట్టి మా వల్ల కాదండి అవన్నీ. తులసి మొక్క పెట్టుకోండి, కొంచెం ఆరోగ్యవంతంగా చూసుకోండి. దీపం కడ్డీ ఇవన్నీ తర్వాత. ఒక తులసి మొక్క ఇంట్లో ఉండడం అది శాస్త్రపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ దేని పరంగా మంచిది. మాకు తులసి అలవాట్లేదు అని వీళ్ళ యొక్క పరంపరని వీళ్ళే స్టార్ట్ చేసినట్టు చెప్పేస్తారనమాట. సో ఇప్పుడు ఇస్కాన్లోకి వెళ్ళామంటే ఒక తులసి కుండీల ఒక 20 కుండీల వరకు బయట ఉంటాయండి ఎండలో. ఎక్కడ పెట్టినా తులసి కుండీలే ఉంటాయి, కానీ మెయిన్ చిన్న కుండీల్లో తులసిని బయట ఎండలో పెంచుతారు. లోపలికి వెళ్ళామంటే కృష్ణుడి పక్కనే, రాధాకృష్ణకి పక్కనే ఒక తులసి కుండీ ఉంటుంది. అంటే కొంతసేపు కృష్ణుడి దగ్గర పెడతారు, ఎండ కావాలి కాబట్టి అప్పుడు దీన్ని బయట పెడతారు. సో తులసిని ఎంతో జాగ్రత్తగా పెంచి కృష్ణుడి యొక్క సరౌండింగ్స్లోనే పెడతారు. సో తులసి అంత ఇంపార్టెంట్ అనమాట కృష్ణకి. ఎవరైనా సరే కృష్ణ భక్తుడు అంటే తులసి యొక్క విలువని మనం తెలుసుకోవాలి. ఇస్కాన్లో ఒక బొట్టు పెడతారు కదండి, ఇలా స్ట్రైట్గా 2 తిరునామాలు పెట్టి కింద ఒక లీఫ్ లాగా వేస్తారు. దాని వల్ల ఏం చెప్తారంటే ఇవి పైన 2 గీతలు కూడా స్వామివారి యొక్క పాదాలు, ఈ కింద అందంగా తీర్చి వేలుతో ఇట్లా కిందకి అంటారు కదండి, అది తులసి దళం అంటారు. తులసి దళం స్వామివారి పాదాల చెంత పెట్టినట్టు దాని యొక్క గుర్తని చెప్తారు. హాయిగా ఇస్కాన్ కృష్ణుని చూసారంటే త్రిభంగిలో నిలిచి ఉంటారు కదండి కృష్ణుడు, అలా కాలు వయ్యారంగా పెట్టిన కాలు మీద కూడా తులసి దళాలని అలా అంటిస్తారు. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ చూపించినట్లు. సో అలా నాట్రత్తుళాయ్ ముడి నారాయణన్, ఆ నారాయణుడే లోపలికి వచ్చి నీ పక్కలో ఉన్నట్టున్నాడు, అతనితోనే నువ్వు సుఖిస్తున్నట్టున్నావు, అందుకే నువ్వేమీ మాట్లాడడం లేదు, కానీ నువ్వు మా మాటలు వింటున్నట్టు మాకు ఏదో అలికిడ్లు వినిపిస్తున్నాయి. దాని అర్థం నీ పక్కనే ఉండి కృష్ణుడు మాట్లాడద్దు, వాళ్ళకి రిప్లై ఇవ్వద్దని ఏమన్నా చెప్తున్నాడా? అతని యొక్క తులసి వాసనే మాకు చెప్తుంది. పండోరు నాల్ కూట్రత్తిన్ వాయ్
వీడిది కుంభకర్ణం. ఎలా ఉందంటే పూర్వం కుంభకర్ణుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు, తెలుసు కదండి. రావణాసురుడుకి 2 సోదరులు. ఒకడేమో అన్నా నువ్వు చేసింది తప్పు, సీతమ్మని తీసుకొని రావడం, ఇట్లాంటి అధర్మమైన పని చేయకూడదు, సో అందుకని నా మాట విను మారిపో అంటాడు. నేను మారను, నువ్వే నోరు మూసుకో అని అంటాడు. నేను నోరు మూసుకొని నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అంటాడు. ఎవరు? మన విభీషణుడు. ఇంకొక తమ్ముడు ఉన్నాడు కుంభకర్ణుడు. అతనేమంటాడు, అన్నా నువ్వు చేసిన తప్పు, రాముడి తీసుకురాకముందే, సీతమ్మ తీసుకురాకముందే రాముడి యొక్క బలం తెలుసుకొని మన బలం ఎక్కడ, అంతమంది రాక్షసుల్ని అంత చిన్న వయసులో చంపేసిన వాడు, అలా యుద్ధాలు చేసిన వాడు, తాటకిని అందరినీ మట్టు పెట్టినవాడు, అతని యొక్క భార్య మనకెందుకు అని వేరొక స్త్రీ మనకొద్దు అన్న విషయాన్ని చెప్పాడు. అంటే ప్రతి మనిషిలో కూడా తప్పుని తప్పు అని ఒప్పుకునే స్వభావం ఉంటుంది. ఒప్పుకొని కూడా నేను నీకే సపోర్ట్ చేస్తాను, ఓకే తప్పు ఎవరు చేయట్లేదు, ఏంటి ఈ రోజుల్లో అంతా ఇంతేనండి, ఎవరు కూడా ఏమంటారు జడలు వేయడం లేదు, నా వెడేసి ఇది ఫ్యాషన్ అయిపోయింది, హెయిర్ కట్ చేసుకోవాలి అని కొంతమంది అంటూ ఉంటారు. అంటే గుళ్ళకి చాలామంది హెయిర్ లూజ్ చేసుకొని వస్తుంటారు కదండి, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇలా నవేడేస్ ఇది ఇంతే తప్పైనా కానీ ఇది ఇంతే చేసుకోవాలి అని, అట్లాంటి వాళ్ళు కుంభకర్ణులు లాంటి వాళ్ళు అనమాట. వాడు చెప్పినా కానీ ఓకే నువ్వు నా అన్నవి కాబట్టి నేను నిన్ను సపోర్ట్ చేస్తానని యుద్ధానికి దిగాడు, మరణించాడు. అలా నారాయణుడు పూర్వావతారంలో రామావతారంలో చంపినటువంటి ఈ కుంభకర్ణుడికి నీకు పూర్వం ఒక యుద్ధం జరిగింది. ఎవరికి? ఇక్కడ నీకు అంటే ఆ గోపికకి, ఆ నిద్రిస్తున్నటువంటి గోపికకి. నీకు కుంభకర్ణుడికి ఏమన్నా యుద్ధం జరిగిందా? ఆ యుద్ధంలో తోట్రుం ఉనక్కే పెరుంతుయిల్దాన్ తందానో, ఎవరైనా ఇద్దరికి యుద్ధం జరిగిందంటే ఒకరు పడిపోయాడంటే ఇంకొకరు గెలుస్తారు కదండి. ఆ గెలిచిన వాడికి ఈ పడిపోయిన వాడు తన వంతు ఏదో ఇచ్చేయాలి, అదే బెట్ అంటారు కదండి. అలా కుంభకర్ణుడికి ఆస్తి ఏంటి? నిద్ర. 6 నెలల పాటు నిద్ర పడతాడు, మళ్ళీ తింటాడు, లేస్తాడు, మళ్ళీ పడుకుంటాడు. అట్లా తన నిద్రను కూడా నీకే ఇచ్చేసాడా ఆ కుంభకర్ణుడు? తన నిద్రను కూడా నువ్వు జయించినందుకు నీకే ఇచ్చేసాడా అమ్మా? అలాగే ఉంది చూస్తుంటే. అందుకే నేను ఇంత లేపుతున్నా కానీ, ఇంత అరుస్తున్నా కానీ కనీసం ఒక్క మాట మాట్లాడడం లేదు అని చెప్పి అడుగుతున్నారండి. నిద్రపోతుంది, ఇంతలా నిద్రపోతుంది, ఇంత మొద్దుగా నిద్రపోతుంది అంటున్నారండి. పెరుంతుయిల్, పెద్ద నిద్రపోతుంది, కుంభకర్ణుడితో సమానమైనటువంటి నిద్రపోతున్నారు. ఏంటండి సాధకులైనటువంటి నిద్ర ఏంటి అని అంటే ఒక రకమైన సమాధి స్థితి అని అర్థం అండి. ఈ మాటలకి కొంచెం అలా ఇలా జరిగినట్టు కదిలినట్టు వీళ్ళకి అనిపిస్తుంది బయట వాళ్ళకి. సో మళ్ళీ అంటున్నారు, ఆట్ర అనందల్ ఉడయాన్. ఆట్ర అంటే మంచి గాఢమైన, అనందల్ అంటే ఒక రకమైన బద్ధకమైన, ఉడయాయ్ నిద్ర కలిగిన దానా, అట్లా పడుకొని ఉన్నావు. ఒకవేళ నిద్రలోంచి బయటకు వచ్చి కూడా బయటికి రావడానికి, తలుపు తీయడానికి బద్ధకమైన దానా, లేచి తలుపు తీయి. అబ్బా నేనెందుకు, నన్ను ఇట్లా అంటున్నారు కదా, నాకు నిద్రపిచ్చి నన్ను ఇట్లా అంటున్నారు కదా, నేను రాకపోతే ఇప్పుడేమి మీరు వెళ్ళిపోండి అని అంటావేమో, అరుంగళమే నువ్వు మా యొక్క గోష్ఠికి ఒక అలంకారం లాంటి దానివి. ఏంటండి ఇన్ని వ్యంగ్య భాష మాట్లాడి, ఇంత మాట్లాడి, పొడిచి మాట్లాడి, నువ్వు నిద్రపోతున్నావు, కృష్ణుని పక్కలో ఉన్నాడు, నువ్వు సమాధానం ఇవ్వట్లేదు, నువ్వు కుంభకర్ణుల్లా నిద్రపోతున్నావు, బద్ధకస్తురాలివి, ఇన్ని మాట్లాడి నువ్వు ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే నువ్వే మా ఈ యొక్క గోష్ఠికి అంటే బృందానికి మాణిక్యం లాంటి దానివి, అలంకారం లాంటి దానివి అంటున్నారు. ఎక్కడే అర్థమవుతుందండి పైదంతా చాలా సెకండరీ మీనింగ్ వేరే ఉందని. తర్వాత నెక్స్ట్ లైన్, తేట్రమాయ్ వంద్, నిదానంగా తీరికగా రా, ఎలాగోలా నువ్వు రావాలి. తేట్రమాయ్ అంటే తేలికబడి నువ్వు నిదానంగా వంద్ వచ్చి, తీరవేళో తలుపు తీయేయి, మనందరం కలిసి ఏలో రెంబావాయ్ వెళ్ళి వ్రతానికి పోదాం. ఇటువంటి గోపికని వాళ్ళ ప్రార్థిస్తున్నారు. ఒక అందమైన కథ ఇందులో ఇమిడీకృతమైనట్లు. నోము నోచి స్వర్గానికి వెళ్ళిన దానా అని వేళాకోళం ఆడారు. ఇది వేళాకోళమా? కాదు, వాస్తవం. ఒక ముఖ్యమైన పని చూసుకోవడానికి ఒక ఊరికి వెళ్ళామండి. ఈవినింగ్ దాకుంటుంది, ఫర్ సపోజ్ 6:30 దాకుంటుంది, 7 o'clock కల్లా ట్రైన్ వస్తుంది, మళ్ళీ తిరిగి ప్రయాణం పట్టాలి అని చెప్పి మనం 6:30కి పని కంప్లీట్ చేసుకొని ఈ ట్రావెలింగ్ అంతా చూసుకొని 7 కల్లా క్యాచ్ చేయాలి ఆ ట్రైన్ అని చెప్పేసి ప్లాన్ వేసుకొని ఊరికి వెళ్ళాం. మన అదృష్టం త్వరగానే మధ్యాహ్నంగానే పని పూర్తయిపోయింది. మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఉండడం ఎందుకు, కాసేపు ఆడ స్పెండ్ చేయడం ఎందుకు, ముందుగానే వెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చుందాం, నెమ్మదిగా ఉంటుంది అని ముందుగానే వెళ్ళి కూర్చొని ఎలా అయితే టయానికి ట్రైన్ ఎవడైతే ఎక్కుతాడో అంటే వాడు తన రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని నిశ్చలంగా కూర్చోన్నాడు. తన యొక్క ట్రైన్ కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నారు. వేరే పనులు పెట్టుకోలేదు, ఎక్స్ట్రా పనులు అది పెట్టుకోవడం వల్ల దీనికోసం గాబరా అయిపోవడం లేదు. అలా ఈ జీవుడు మనమైతే ఎందుకు కిందకు వచ్చాము, నారాయణుడు ఎందుకు మనకి శరీరాన్ని ఇచ్చాడు అంటే భగవంతుడిని తెలుసుకోవడానికి. అందులో చెప్తారు గరుడ పురాణంలో అనుకుంటాను, జీవుడి ప్రయాణం గురించి చెప్తూ అసలు ఈ జీవుడు ఎలా తయారవుతాడు, ఏ మాసంలో ఎలా ఉంటాడు, ఏ రోజుల్లో వాడు ఎలా ఉంటాడు, డెలివరీ అయ్యే ముందర
తను బయటకు వచ్చే ముందర ఆ లోపల ఉన్నటువంటి ఆ తల్లి యొక్క గర్భంలో ఉన్నటువంటి ఆ పుల్లటి తేన్పులు, ఆ ఇరుకు ప్లేసు, ఆ ద్రవంలో తను ఎంత నరకం అనుభవిస్తాడో అది స్వామిని తలుచుకుంటూ తనకి జన్మజన్మాంతల ఇవి ఉంటాయంట మెమరీస్. తనతో స్వామికి ప్రమాణం చేస్తాడు, స్వామి ఇదొక్క బర్త్ నాకు ఇవ్వు, నేను నిన్ను తెలుసుకుంటాను, దీన్ని ఇందుకు యూటిలైజ్ చేసుకుంటాను, నేను ఇదొక్క బర్త్ నాకు ఇచ్చేసేయి, ప్రశాంతంగా వెళ్ళి నేను నిన్ను తెలుసుకొని మళ్ళీ ఇంక ఏ తల్లి గర్భంలోనూ పుట్టకుండా ఈ జన్మను సార్థకం చేసుకోనని ఒక ప్రామిస్ చేసి, మనం కృష్ణకు ఒక ప్రామిస్ చేసి భూమి మీద పడతామంటండి. బయటికి రాగానే యోగమాయ కమ్మేస్తుంది. అదే మాయ అంటారు. మన తల్లితో కలిసి ఉన్నటువంటి ఆ మాయని కట్ చేసేసుకుంటాం. అప్పుడు ఆ జ్ఞానం కూడా ఆ మాయతోనే పోతుందన్నమాట. అలా తర్వాత మర్చిపోతాం. ఇంకా నా పెద్దవడం, నేను అని నేర్చుకోవడం, నాది అని నేర్చుకోవడం, నేనే ఇదంతా చేశాను అని ఈ అహం, మమకారం, ద్వేషం, రాగం ఇవన్నీ అటాక్ అయిపోయి ఎలా అయితే వైరస్ దానంతట అది ఆ ప్లేస్లో ఇప్పుడు కరోనా ఉంది, ఆ చుట్టుపక్కల ఉన్నామంటే మనకు కూడా కరోనా ఎట్లా వచ్చేస్తుందో అలా మనం భూమి మీద పడంగానే బోల్డ్ అని దుర్గుణాలు, మమకారం, అహంకారం రూపంలో మనల్ని అంటేసుకొని ఎలా అయితే మనం స్వామిని మర్చిపోతామో, కానీ యోగులు, సిద్ధులు అయినటువంటి వారు అది మర్చిపోకుండా మధ్యలోనే రియలైజ్ అయ్యి లేదు స్వామి రమణ మహర్షికి నిన్ను అనుకున్నట్టు కొన్ని సంవత్సరాల వరకు నార్మల్ జీవితమే నడిపాడు. ఎక్కడో ఎవరు నోటుగుండానో అరుణాచలం అన్న మాట విని ఒక్కసారిగా అతనికి తిరిగిపోయింది. ఆ పదంతోనే అరుణాచలానికి చేరుకున్నాడు. వన్స్ చేరుకున్నాయని ఇంక రిటర్న్ అవ్వలేదన్నమాట. అతనితో ఇక్కడే ఆత్మజ్ఞానం పొందాలి అన్న విషయం ఎలా అయితే టర్న్ అయిందో, చాలామంది మహర్షులు, యోగీశ్వరుల విషయంలో ఇలాగే ఉంటుందండి. వాళ్ళు వన్స్ బ్రహ్మమును తెలుసుకోవాలి అని వాళ్ళలో ప్రేరణ కలిగినప్పుడు వాళ్ళు సంసిద్ధులైపోతారు. ఓకే, నేను తెలుసుకున్నాను, తెలిసేసుకున్నాను అన్న స్థితికి వచ్చినప్పుడు ఇంకా ఈ చావు, కష్టాలు, మనకు వచ్చిన రోగాల్ని మనం తగ్గించుకోవాలి, మన తపస్సును మన మంచి కోసం వాడుకోవాలి, అట్లా అంతా చేయరు. వాళ్ళు అలా నిశ్చల సమాధిలో ఉంటారు. అటువంటి సమాధి స్థితిలో ఉంది. అలా అన్ని పనులు పూర్తయిపోయి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న వారిలాగా సిద్ధంగా ఎటువంటి కంగారు లేకుండా గాఢ నిద్రలో ఉంది ఈ గోపిక అని అర్థం అండి. చూడండి ఎంత కిండల్గా మాట్లాడారో. ఇలా వెళ్ళిపోయినట్టున్న ఆల్రెడీ స్వర్గానికి, ఇలా ఉన్నట్టుంది, కృష్ణుడు నీ పక్కన ఉన్నట్టున్నాడు, వేలాకోలం చేస్తున్నావు, మాకు మళ్ళీ పిలిస్తే పలకొని కూడా పలకవమ్మా అని ఎంత పైన పూసుకోలు మాట్లాడారు కదండి. ఎంత ఇదిగా ఉన్నారు చూడండి. ఎవరికి అర్థం చేసుకోకుండా అలా చదువుకుంటూ పోయే వాళ్ళకి ఇది జస్ట్ నార్మల్ పాశ్రం, కానీ లోపల ఎంత నిగూఢ అర్థం ఉందో గమనించారా? అలా సంసిద్ధురాలైనటువంటి పూర్తి స్వామి యొక్క భావాన్ని అనుభవిస్తున్నటువంటి ఓ గోపిక, నాకు కృష్ణుని వాసన వస్తుందిలే, నీవు కృష్ణుడి చుట్టే ఉన్నావని నీ మనసులోని యొక్క కృష్ణ భావాలు మాకు తగులుతున్నాయి, నీ మనసులో ఉండేది కృష్ణుడని, నీ ఒక్కటే ఆ సుఖాన్ని అనుభవించేస్తే ఎట్లాగా? ఇప్పుడు గురువులు ఉన్నారండి, వాళ్ళు ఇప్పుడు గరికపాటి వారే అనుకోండి, చాలా ప్రవచనాల్లో విన్నాను, నేను ఇక్కడితో మానేద్దాం అనుకుంటున్నానండి, అనవసరం అసలు నాకు కొన్నిసార్లు ఈ ప్రవచనాలన్నీ వదిలేసి అమ్మవారి ధ్యానంలో కూర్చుండిపోవాలంటే చాగంటి వారు అందరి మాటల్లో కూడా విన్నాను ఎక్కువ. వాళ్ళకి ఈ మాట్లాడి మన యొక్క మీమ్స్లో చిక్కాలని ఉండదండి. మనము ఏదో సెటర్లు వేసేస్తుంటాం పెద్దవాళ్ళ మీద, గరికపాటి అట్టన్నాడు, చాగంటి వారు మరి ఇటు చెప్పారు అటు చెప్పారని. వాళ్ళకి అసలు అదంతా అవసరం లేదండి. చంద్రశేఖర పరమాచార్య స్వామికి కానీ అవసరం లేదు. మనతో అసలు రెస్పాండ్ అవ్వాలి, మనకు చెప్పాలి, వాళ్ళకి ఏదో డబ్బులు కావాలి, ఏదో అవసరం లేదు. కానీ కేవలం అయ్యో మనం చెప్పబోతే ఇంకెవరు చెప్తారా వీళ్ళకి అని ఒక రకమైన జాలి, దయతో, మన మీద ఉన్నటువంటి కరుణతో మాత్రమే వాళ్ళు ఎలా అయితే ప్రవచనాలు ఇస్తున్నారో, సాధకుడు అలా ఉండిపోతే, తన జ్ఞానాన్ని తనలోనే నింపుకొని కామైపోతే, ఇంకొకరికి పంచకపోతే అనుభవాల్ని, అది పెద్ద దోషం అంటండి. ఆ విలువ తీసుకునేవాడికి తెలీదు. పంచుతున్నారు ఆయన, వెదజల్లుతున్నాడు జ్ఞానాన్ని. ఎవరైతే తీసుకుంటున్నారో లైట్గా వాళ్ళకి అర్థం కాదు. కానీ ఆ యొక్క జల్లు కోసం పరితపించేటువంటి కొన్ని జీవులు ఉంటాయి, లైక్ ఆండాల్ మిగతా గోష్ఠిలాగా. అటువంటి వాళ్ళకి అది చాలా పియస్, చాలా చాలా విలువైనది. అమ్మా మాకు కూడా పంచవా, నువ్వు అలంకారం, ఎందుకంటే కృష్ణుడు ఈ వ్రతం ఆల్రెడీ చేసేసి మోక్షాన్ని పొందేసి కృష్ణుడిని అనుభవిస్తున్నదానా, నిన్ను కృష్ణుడు ఖచ్చితంగా అడుగుతాడు. అందుకని మాతో పాటు మా దగ్గరుండి ఈ వ్రతాన్ని చేయించి మా గోష్ఠిలో కలిసి, కృష్ణుడు నీతో పాటు కలిసి వస్తే నిన్ను చూడ్డానికైనా చూస్తాడు కదా, నాకు తెలిసిన గోపిక, ఈమెతో నాకు చాలా అనుబంధం ఉంది అని నిన్ను చూడ్డానికైనా నీ పక్కన నన్ను చూస్తాడు కదమ్మా, అలా అందుకని రావా అని అడుగుతున్నారు. అలా గాఢ నిద్ర, కుంభకర్ణుని నిద్ర, ఇదంతా చెప్పడానికి కారణం ఆమె అంత డీప్ స్లీప్లో, అంటే డీప్ సమాధి స్థితిలో ఉంది అని అర్థం. మనము ఇలా ఆలోచించాలండి. ఎలా అయితే మల్లెపువ్వు వాసన మల్లెపువ్వు కోసం కాదో, చంద్రుని వెన్నెల చంద్రుడి కోసం కాదో, ఒక యాపిల్ పండు రుచి యాపిల్ పండు కోసమే కాదో, మనం కూడా మన కోసమే కాదు. ఆ మల్లెపువ్వు మన కోసం, ఆ పండు తినడానికి మన కోసం, ఆ వెన్నెల అనుభవించడానికి మన కోసం. ఎలా అయితే ప్రకృతి మన కోసం ఉంటుందో, మన ప్రకృతి అయినటువంటి
పురుషుడి కోసం, ప్రకృతి పురుషుడి కోసమైనటువంటి శ్రీమన్నారాయణ కోసం అన్న విషయాన్ని మనం ఎప్పుడూ ఎరుకతో ఉండాలి. నాది, నేను అనే అహంకారాన్ని విడిచి నేనేది చేసినా నాలో ఉన్న ప్లస్లన్నీ స్వామివే, మైనస్ ఏమన్నా ఉంటే స్వామి బాధపడేది, ఈ మైనస్ తొలగించేసుకోవాలి అన్న ఈ అహంకారాన్ని మనం తీసిపుచ్చాలి అని తిరుప్పావై వేదాల యొక్క సారాంశాన్ని చిన్న చిన్న పాశురాలలో తేలికపాటి పదాలను ఉపయోగించి లోతైనటువంటి అంతరార్థాలతో చెప్తున్నదండి. మనం పాశురం చదివేటప్పుడు మనం చాలా పదాలను స్పెల్ చేయకూడదు, తమిళ్ అదే వర్డ్స్ కదా, ఆ వర్డ్స్లోనే బీజాక్షరాలు ఉన్నాయి, మంత్రముగ్ధులయ్యే ఇవి ఉన్నాయి, సో అవి యాస్టీస్గా చదవాలి అనేది పైన నిజం. లోపల ఉన్నది ఏంటంటే ఇంకొంచెం లోపలికి వాటి యొక్క అర్థాలని, తాత్వికమైన అర్థాన్ని, భావికమైన అర్థాన్ని అర్థం చేసుకొని దానిలో భక్తిలో మునిగి తేలడం అనేది ఈ తిరుప్పావై 30 పాశురాల యొక్క అర్థమండి. మనం చదువుకోవడం మాత్రమే కాదు, తెలుగులో పదాల యొక్క అర్థం తెలుసుకోవడమే కాదు, తేలికపాటి భాషలో కొంచెం పరమార్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. సో మీకు నార్మల్ వీడియోస్లో అంతా కూడా యాస్టీస్ తెలుగులో అర్థం చెప్పడం, యాస్టీస్గా గోపికలా లేసింది, గోపికలా పడుకుంది అనేటివి మీరు చూసే ఉంటారు. ఇలా కాకుండా కొంచెం మనము జస్ట్ మనం పూర్తిగా చెప్పడం లేదు, అసలుకి బేసిక్ తెలుసుకోవడంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు, ఇంతలా వీడియోస్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మీ యొక్క అభిప్రాయాల్ని దయచేసి కమెంట్ రూపంలో తెలియజేసిందిగా, లైక్స్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. రేపటి పాశ్రంలో మళ్ళీ కలుసుకుందాం. ఆండాల్ తిరువడిగలే శరణం. ఆ గోదాదేవి యొక్క దివ్యమైన చరణములే మనందరికీ దిక్కు అని అర్థం.